వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. గత 4 వారాలుగా ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలపై స్పష్టత. జెడ్పీపీఎఫ్కి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం. ఇక నుంచి ఆ సర్టిఫికేట్స్ చెల్లవు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే గత 4 వారాలుగా గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ చర్చలు. స్పష్టత వచ్చిన అంశాలు. ముఖ్యంగా నవంబర్ 30న జీవో నెంబర్ 117 రద్దుపై ట్రాన్స్ఫర్ కోడ్ ప్రతిపాదనలను ప్రభుత్వానికైతే సమర్పిస్తారు. ఇక టీచర్స్ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే ప్రధాన ఉపాధ్యాయులకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకు, స్కూల్ అసిస్టెంట్లకు ఏప్రిల్ 21 నుంచి 25 వరకు, సెకండ్ గ్రేడ్ టీచర్లకు మే 1 నుంచి మే 10 వరకు అయితే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ను నిర్వహిస్తారు. ఇక ప్రమోషన్ షెడ్యూల్ను చూసినట్లయితే సీనియారిటీ లిస్టులను మొదటి విడతగా ఫిబ్రవరి 15న, రెండో విడతగా మార్చి 1న, మూడో విడతగా మార్చి 15న అయితే డిస్ప్లే చేస్తారు. ఇక డిఎస్సి రిక్రూట్మెంట్ను మే 11 నుంచి మే 31 లోపు ముగిస్తారు. జీవో నెంబర్ 115 రద్దు చేసి మార్పుకు సంబంధించిన డ్రాఫ్ట్ ప్రతిపాదనలను సంఘాలకు తెలియజేయడం జరిగింది. ఇక ప్రాథమిక పాఠశాలలు అయితే 2 రకాలుగా విభజించారు. బేసిక్ ప్రైమరీ స్కూల్స్ మరియు మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పేసి 2 రకాలుగా చేశారు. అందులో బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని, ఆ తర్వాత 60 మందికి ఇద్దరు ఉపాధ్యాయుల్ని, ఆ తర్వాత ప్రతి 30 మందికి ఒక టీచర్ని అయితే నియమిస్తారు. ఇక మోడల్ ప్రైమరీ స్కూల్స్లో ప్రతి తరగతికి ఉపాధ్యాయుడిని ఇస్తారు. 100 మంది విద్యార్థులు దాటినటువంటి పాఠశాలకు ఒక పిఎస్హెచ్ఎంని కేటాయిస్తారు. ఇక 13,000 పంచాయతీలకు గాను 6,000 పంచాయతీలలో ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇక యూపీ స్కూల్స్గా మనం చూసినట్లయితే 6, 7, 8 క్లాసుల విద్యార్థులు 60 మంది దాటితే దాన్ని ఉన్నత పాఠశాలగా హై స్కూల్గా అప్గ్రేడ్ చేస్తారు. అదే 30 మంది కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఎలిమెంటరీ పాఠశాలగా కొనసాగిస్తారు. ఇక యూపీ స్కూల్లో 6, 7, 8 క్లాసుల విద్యార్థులు 31 నుంచి 59 వరకు కనుక ఉంటే వాటిని కొనసాగించడం గురించి మరొకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 75 దాటిన పాఠశాలకు గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ పోస్టును, అదేవిధంగా పీడీ పోస్టును కేటాయిస్తారు. సెక్షన్ల వారీగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ఉపాధ్యాయులకు పని భారం 36 గంటలకు మించకుండా ప్రయత్నం చేస్తారు. నవంబర్ 30 నాటికి డ్రాఫ్ట్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఇక క్షేత్రస్థాయిలో ఏమైనా గనక అభిప్రాయాలు ఉన్నట్లయితే వాటిని కూడా తెలుసుకుంటారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రతిపాదనలు చూసినట్లయితే టీచర్స్కు కనీసం 2 సంవత్సరాలు, అదేవిధంగా గరిష్టంగా 8 సంవత్సరాలుగా తీసుకుంటారు. గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులకు కనీసం 2 సంవత్సరాలు, గరిష్టంగా 5 సంవత్సరాలు తీసుకుంటారు. ఇక స్కూళ్ళను అయితే 4 కేటగిరీలుగా విభజించారు. 16% హెచ్ఆర్ఏ ఉండేటువంటి స్కూళ్లను కేటగిరీ ఏగా గుర్తించి వారికి సంవత్సరానికి 1 పాయింట్ని ఇస్తారు. 12% హెచ్ఆర్ఏ పాఠశాలను కేటగిరీ బిగా గుర్తించి 2 పాయింట్లు, 10% హెచ్ఆర్ఏ ఉన్న స్కూళ్ళలో 5,000 మంది జనాభా పైన ఉన్నటువంటి ప్రాంతాలను కేటగిరీ సిగా గుర్తించి 3 పాయింట్లు, అదే 10% హెచ్ఆర్ఏ స్కూల్లో 5,000 కన్నా జనాభా తక్కువగా ఉంటే దాన్ని కేటగిరీ డిగా గుర్తించి 4 పాయింట్లను కేటాయిస్తారు. ఇక సర్వీస్ పాయింట్ని 1 సంవత్సరానికి 1 పాయింట్గా కేటాయిస్తారు. ఇది గతంలో అయితే 0.5గా ఉండేది. స్పెషల్ కేటగిరీ పాయింట్లు వచ్చేసి అన్మ్యారీడ్ ఉమెను, అదేవిధంగా పిహెచ్ వారికి 40 నుండి 69% వరకు ఉండాలి. 15 సంవత్సరాల లోపు పిల్లలు గల వితంతువులకు, భార్య మరణించిన పురుష ఉపాధ్యాయులకు, ఎన్సీసీ కేంద్ర భద్రతా బలగాల్లో పనిచేస్తున్న వారి స్పౌజుకు, ఎక్స్ సర్వీస్ మెన్కు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర మరియు 26 జిల్లాల బాధ్యులకు ప్రత్యేక పాయింట్లని కేటాయిస్తారు. ఇక పిహెచ్ 70 కన్నా ఎక్కువ శాతం ఉన్నటువంటి ఉపాధ్యాయులకు క్యాన్సరు, డయాలసిస్, అవయవ మార్పిడి చేసుకున్న మరియు తదితర ఎక్కువ తీవ్రత ఉన్నటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద తీసుకుంటారు. ఇక పిఓసిఎస్ఓ కేసులు, డిసిప్లినరీ యాక్షన్ ఉన్నటువంటి టీచర్లకు వచ్చేసి మైనస్ పాయింట్లు కూడా కేటాయిస్తారు. పెర్ఫార్మెన్స్ పాయింట్లపై ఇంకా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.
డిఎస్సి నోటిఫికేషన్ను మరో 10 రోజుల్లోపు విడుదల చేయవచ్చని తెలియజేశారు. ఇక పాఠశాల సమయాన్ని కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రార్థనా సమయము, అదేవిధంగా ఇంటర్వెల్లు, లంచ్ బ్రేక్ సమయాలను పెంచి నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని క్షేత్రస్థాయిలో కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా మనం చూస్తున్నాం జెడ్పీపీఎఫ్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారం. ఎంబీబీఎస్ డాక్టర్లు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్స్ను పీఎఫ్ లోన్స్ మంజూరు చేయుటకు అంగీకరించడం లేదు. ఖచ్చితంగా ఎంఎస్ లేదా ఎండి డాక్టర్ల సర్టిఫికేట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. కావున మెడికల్ గ్రౌండ్లో పీఎఫ్ లోన్ కావాలనుకున్న వారు ఎంబీబీఎస్ డాక్టర్ నుండి కాకుండా ఎంఎస్ లేక ఎండి డాక్టర్స్ నుంచి మాత్రమే తీసుకొని అప్లై చేయండి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి తీసుకున్న మెడికల్ సర్టిఫికేట్స్ కూడా చెల్లవు, అంగీకరించబడటం లేదు అనేటువంటి విషయాన్ని గమనించగలరు అనే ఒక సమాచారాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.